హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కుకింగ్ వ్లాగ్ అనమాట. నేను ఈరోజు నోటికి రుచిగా ఉండేలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. దానికి 2 ఎగ్స్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, 2 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట, పచ్చిమిర్చి, అలాగే 2 ఎగ్స్, రైస్. మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ అయినా పర్వాలేదు, లేదంటే మిగిలిన రైస్ అయినా పర్వాలేదు. తీసుకున్న తర్వాత 2 ఎగ్స్ అయితే వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ తిరిగేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఒకటే సైడ్ మాడుతూ ఉంటుంది ఇలా. సో తర్వాత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు. సో క్యారెట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పీసెస్ లాగా చేసుకోవాలి. ఎగ్ అయితే ముందుగా చేసుకుంటే మాత్రం కుళ్ళు కుళ్ళు అవుతుంది, కాబట్టి ఇప్పుడే మంచిగా పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నా. అల్లం పేస్ట్ వేసుకోవడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో నేనైతే అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలి, నెమ్మదిగా కలిపేసుకోవాలి. తొందరగా కలిపేసుకోవడం వల్ల పీసెస్ అనేది కుళ్ళు కుళ్ళు కావడం వల్ల మనకి తినాలనిపించదు. అంటే మనం రైస్ వండిన తర్వాత మంచిగా మనకి పీసెస్ లాగా ఉంటే తినాలనిపిస్తుంది కాబట్టి. సో తర్వాతనైతే రైస్ వేసుకున్న. రైస్ మొత్తం కింద ఉన్న ఆయిల్ అంతా మనం పోపుకి వేసుకున్నవన్నీ కూడా కలిసేటట్టు అయితే మనం కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనకు సరిపడా కారం, ధనియాల పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మొత్తం కిందికి మీదికి అనుకుంటే కలిపేసుకోవాలి. లేదంటే మనకి కింద అంతా వైట్ రైస్ లాగా ఉంటుంది, పైన కారం కారం ఉంటుంది, కాబట్టి మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సోయా సాస్ అనమాట, అలాగే చిల్లీ సాస్ వేసుకోవాలి. నేను వెనిగర్ అయితే అయిపోయింది అనమాట మా ఇంట్లో, అందుకనేసి వెనిగర్ వేసుకోలేదు. ఉంటే మీరు వేసుకోండి. సేమ్ అయితే ఇది రెస్టారెంట్ టైప్లోనే ఉంటుంది అనమాట, సూపర్ టేస్టీగా ఉంటుంది కాదు, ఉంది. ఇది నైట్ వ్లాగ్ అనమాట. సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో మరింత ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఓకేనా? బాయ్ అండి అందరికీ.